ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. సో మనం ప్రీవియస్ రెండు వీడియోస్లో మెన్స్ట్రుయేషన్స్ పైన పార్ట్ 1 పార్ట్ 2 రిలీజ్ చేసాం. సో రెండు వీడియోస్లో కూడా మనం 2 డైమెన్షనల్ లైక్ స్క్వేర్ కానీ క్యూబ్ కానీ స్క్వేర్ కానీ రెక్టాంగులర్ కానీ సర్కిల్ కానీ లేకపోతే ట్రయాంగిల్ కానీ వాటిపైన ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతూ డిస్కస్ చేస్తాం. సో ఇది థర్డ్ పార్ట్ ఆఫ్ ది మెన్స్ట్రుయేషన్ వీడియో. ఇందులో మనకి 3D డైమెన్షన్స్ పైన డిస్కస్ చేద్దాం. 3 డైమెన్షన్ అంటే మనకి క్యూబ్, క్యూబాయిడ్, సిలిండర్, కోన్, స్పియర్, హెమిస్పియర్ వస్తాయండి. క్యూబ్ అంటే క్యూబాయిడ్, సిలిండర్ అంటే స్తూపం అంటాం, కోన్ అంటే కోన్ ఒక ఐడియా ఉంటుంటుంది మీకు, స్పియర్ అండ్ హెమిస్పియర్ అనే కాన్సెప్ట్స్ పైన డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఒక క్యూబ్ గురించి మనం తీసుకుంటే క్యూబ్ అనేది థర్డ్ ఫార్మ్ ఆఫ్ 3D డైమెన్షన్ ఆఫ్ స్క్వేర్ అండి. అంటే స్క్వేర్ 2D డైమెన్షన్ అయితే క్యూబ్ అనేది 3 డైమెన్షన్. సో దీన్ని మనం ఎట్లా బిల్డ్ చేస్తామంటే ఒక స్క్వేర్ తీసుకుంటే ఇంకొక స్క్వేర్ ఉంటే మనకి డయాస్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నప్పుడు పాచికలు ఆడి ఉంటాం, డయాస్ అంటాం దాన్ని మనం. సో దాన్ని మనం క్యూబ్గా డిసైడ్ చేయొచ్చు. దీనికి 6 ఫేసెస్ ఉంటాయి, మొత్తం 6 ఫేసెస్, 4 సైడ్స్ 4 ఫేసెస్ ఉంటాయి, టాప్ అండ్ బాటమ్ 2 ఫేసెస్, మొత్తం 6 ఫేసెస్ ఉంటాయండి. మొత్తం 6 ఫేసెస్ ఉంటాయి. దీన్ని మనం క్యూబ్ అంటాం. సో ఈ క్యూబ్ గురించి మనం వాటి ప్రాపర్టీస్ ఏ విధంగా ఉంటే క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాం డిస్కస్ చేద్దాం. సో ఏ క్యూబ్కైనా ఫస్ట్ మనం 2 డైమెన్షన్లో ఏరియా తీసుకుంటాం. 2 డైమెన్షన్లో ఏరియా తీసుకుంటాం, కానీ ఇక్కడ మనకి 3 డైమెన్షన్లో వాల్యూమ్ అని చెప్పి మెన్షన్ చేస్తాం. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్. 2 డైమెన్షన్లో ఏ స్క్వేర్, బట్ ఇక్కడ క్యూబ్, ఎందుకంటే 3 సైడ్స్ ఆర్ ఈక్వల్. ఏ క్యూబ్ అనేది వాల్యూమ్ అవుతుంది. సో ఏరియాకి వచ్చేసరికి 2 సైడ్స్ ఆఫ్ ఏరియా ఏరియాకి వచ్చేసరికి టూ కైండ్స్ ఆఫ్ ఏరియాస్ ఉంటాయండి. వీటికి ఒకటి లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే పక్కతల వైశాల్యం, అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా మొత్తం వైశాల్యం అండి. 2 ఏరియాస్ వస్తాయి మనకి. ఆ క్యూబ్కి వచ్చేసరికి మనం 2 ఏరియాస్ మనం తీసుకోవచ్చు అండి. ఫస్ట్ వన్ లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే దానికి ఉన్న 4 సైడ్స్ మనం కన్సిడర్ చేస్తే 4 ఇంటూ ఈచ్ సైడ్ ఏ స్క్వేర్ అండి. 4 ఇంటూ ఏ స్క్వేర్ 4a స్క్వేర్గా మనం కన్సిడర్ చేస్తాం. అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే టోటల్ 6 సైడ్స్ ఉంటాయి, 6 ఇంటూ ఏ స్క్వేర్ 6a స్క్వేర్గా మనం కన్క్లూడ్ చేస్తామండి. సో ఇది మొత్తం కూడా క్యూబ్ గురించి అండి. సో దీని తర్వాత క్యూబాయిడ్ తీసుకోవచ్చు. సో క్యూబాయిడ్ అంటే రెక్టాంగులర్కి థర్డ్ ఫామ్ అండి. రెక్టాంగులర్ మనం తీసుకుంటే దానికి క్యూబాయిడ్ అనేది థర్డ్ ఫామ్లో మనం డిసైడ్ చేయొచ్చు. రెక్టాంగులర్కి మనం థర్డ్ ఫామ్లో క్యూబాయిడ్ తీసుకుంటామండి. సో ఒక క్యూబాయిడ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక రెక్టాంగులర్, ఇంకో రెక్టాంగిల్లో థర్డ్ ఫామ్లో క్యూబాయిడ్ ఉంటుందండి. థర్డ్ ఫామ్ ఆఫ్ ది క్యూబ్ రెక్టాంగులర్. సో దీనికి కూడా మనకి వాల్యూమ్ ఉంటుంది. క్యూబాయిడ్ అంటాం, దీర్ఘఘనం తెలుగులో. సో దీనికి క్యూబాయిడ్కి వాల్యూమ్ ఉంటుంది. దీనికి సింపుల్గా L ఇంటూ B ఇంటూ H, అక్కడ L ఇంటూ B అంటే ఇక్కడ L ఇంటూ B ఇంటూ H. అండ్ సర్ఫేస్ ఏరియా గురించి డిస్కస్ చేసినప్పుడు 2 ఇంటూ L ఇంటూ B ప్లస్ B ఇంటూ H ప్లస్ H ఇంటూ L అని చెప్పి మనం తీసుకుంటామండి. దాని తర్వాత డయాగోనల్ కూడా మెన్షన్ చేయొచ్చు. ఇంతకుముందు క్వశ్చన్లో కూడా క్యూబ్ కూడా డయాగోనల్ ఉంటుంది. ఇక్కడ కూడా డయాగోనల్ D ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ L స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ H స్క్వేర్ అనే ఫార్ములా ద్వారా మనకి డయాగోనల్ ద్వారా కూడా ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడండి. ఇంకా వీటి తర్వాత నెక్స్ట్ క్యూబాయిడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సిలిండర్ అండి. సిలిండర్ అంటే స్తూపం అని చెప్పి మెన్షన్ చేస్తాం. దీన్ని మనం సిలిండర్ అంటాం. సిలిండర్ చూడడానికి ఏ విధంగా ఉంటుందంటే మన ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉన్నట్టే ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షేప్లో ఉంటుంది. సో దీన్ని మనం సిలిండర్ అంటాం. సో ప్రతి సిలిండర్ కూడా హైట్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం రేడియస్ ఉంటుంది. అంటే కింద ఒక సర్కిల్ ఉంటుంది అండ్ పైన ఒక సర్కిల్ ఉంటుంది. సో ఈ సర్కిల్ ఉన్నప్పుడు కంపల్సరీ రేడియస్ వస్తుంది. సో మధ్యలో హైట్ మనం తీసుకోవచ్చు అండి, హైట్గా మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఇది సిలిండర్ షేప్ అండి. సో ఈ సిలిండర్ షేప్కి కూడా ఫస్ట్ వాల్యూమ్ తీసుకుందాం. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ హెచ్. అండ్ లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం, లేదా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం. లాటరల్ ఆర్ కర్వ్డ్ అంటే ప్రక్కతల వైశాల్యం అంటే రౌండ్ అండి. ఈ వీటికి మనం వైశాల్యం తీసుకున్నట్లయితే 2πRh ప్లస్
సో lateral surface area ఓన్లీ 2πRh అండి, 2πRh. సో టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చేసరికి ఈ ప్రక్కతల వైశాల్యానికి కింద ఒక బేసు పైన ఒక బేస్ అంటే కింద బేస్ ఏంటి సర్కిల్, పైన బేస్ ఏంటి సర్కిల్ స్క్వేర్ ఏరియా అంటే πr², పైన πr², కింద πr², 2πr². సో దీన్ని మనం సింప్లికేషన్లో 2πr ఇంటూ r+h అని చెప్పి రాస్తామండి. ఇది మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్. దీని తర్వాత కోన్ అండి. ఈ రెండింటికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది, కోన్కి సిలిండర్కి. కోన్ వచ్చేసి మనకి ఈ షేప్లో ఉంటుందండి, అంటే లైక్ ఐస్ క్రీమ్ కప్ షేప్లో ఉంటుంది. సో ఈ కోన్ కూడా కింద ఒక సర్కిల్ ఉంటుందండి, అండ్ దీనికి హైట్ ఉంటుంది, దీనికి రేడియస్ ఉంటుంది, దీని మనం ప్రక్కతల లాటరల్ హైట్ అంటామండి, దీన్ని స్లైట్ హైట్ అంటే వాలు ఎత్తు అని చెప్పేసి అంటారు తెలుగులో. సో ఇప్పుడు మనకు దీనికి మనం వాల్యూమ్ తీసుకుంటే వాల్యూమ్ ఈక్వల్ టు 1/3 πr²h. సో ఇక్కడ మీరు కన్సిడర్ చేయొచ్చు, ఇది πr²h, ఇది 1/3 πr²h, విచ్ మీన్స్ ఒక్క సిలిండర్లో మనకి 3 క్యూబ్స్ ఉంటాయండి. ఒక్క సిలిండర్లో మనకి టోటల్ 3 క్యూబ్స్ డిజైన్ చేయొచ్చు. దీనికి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా πrl అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా విచ్ ఈజ్ ఈక్వల్ టు πrl ప్లస్ ఓన్లీ 1 సర్కిల్ విచ్ మీన్స్ πr². ఇంకా మనకి πr కామన్ తీసుకుంటే l+r+lగా కన్సిడర్ చేయొచ్చు. అంటే మనం ఏమైనా సరే 3 వాల్యూ తీసుకోవాలండి. ఒకటి వాల్యూమ్, సర్ఫేస్ ఏరియా, కొన్నిటికి టోటల్ సర్ఫేస్ ఏరియా, లాటరల్ సర్ఫేస్ ఏరియా. ఈ 2 థింగ్స్ మాత్రం చాలా బాగా గుర్తుంచుకోవాలి. మనకి మ్యాక్సిమం ఓన్లీ క్యూబైడ్, సిలిండర్, కోన్ అండ్ లాస్ట్ వన్ స్పియర్, ఈ వీటిపైన అడుగుతారండి. ఇంకా డెప్త్కి వెళ్ళాడు. సో క్యూబైడ్ అయిపోయింది, సిలిండర్, కోన్ అయిపోయింది. దీని తర్వాత నెక్స్ట్ మనకి ఫైనల్గా స్పియర్, హెమిస్పియర్ అండి. స్పియర్ అంటే గోళం, స్పియర్ అంటే గోళం అండి. సో గోళాన్ని మనం ఎట్లా డిఫైన్ చేయొచ్చు, సర్కిల్కి థర్డ్ ఫామ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ లోపల కూడా ఫిల్ అయ్యి ఉంటుంది, దాన్ని మనం గోళం అంటామండి. సర్కిల్ అంటే లైక్ ఒక గాజు తీసుకోవచ్చు, గోళం అంటే ఒక గోటి తీసుకోవచ్చు అండి మనం గోళంగా. సో దీన్ని మనం వాల్యూమ్ తీసుకున్నట్లయితే 4/3 πr³ అండి, 4/3 πr³ అండ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, లాటరల్ సర్ఫేస్ ఏముండదు, ఓన్లీ సర్ఫేస్ ఏరియా ఉంటుంది. దానికి మనం 4πr² కన్సిడర్ చేస్తామండి. ఇది గోళం. సో హెమిస్పియర్ ఉంటుందండి, అంటే పార్ట్ ఆఫ్ ది స్పియర్. హెమిస్పియర్ అంటే హాఫ్ ఆఫ్ ది స్పియర్, పార్ట్ ఆఫ్ ది స్పియర్. సో ఇక్కడ మనకి పార్ట్ ఆఫ్ ది స్పియర్ అంటే ఒక గోళంలో హాఫ్ ఆఫ్ ది స్పియర్. సో హాఫ్ కట్ చేస్తే వచ్చే ఈ కింది పార్ట్ అండి, ఈ కింది పార్ట్ని మనం హెమిస్పియర్ అంటాం. దీనికి వాల్యూమ్ వచ్చేసి 2/3 πr³ అండి, 2/3 πr³ అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా విచ్ ఇస్ ఈక్వల్ టు 3πr². సో జస్ట్ మనకి 3 టాపిక్స్ అండి, ఒకటి క్యూబైడ్, సిలిండర్, కోను, స్పియర్, హెమిస్పియర్. ఇది 3 డైమెన్షనల్ టాపిక్స్. మనకు 2 డైమెన్షనల్ కొన్ని టాపిక్స్ ఉన్నాయి, 3 డైమెన్షనల్ కొన్ని టాపిక్స్ ఉన్నాయి. మనం ఈ టాపిక్స్ కనుక పర్ఫెక్ట్గా ఉంటే మెన్సురేషన్లో ఎటువంటి క్వశ్చన్ అయినా సరే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఫార్ములాస్ ఎంత గుర్తుపెట్టుకుంటున్నాం అనేది ముఖ్యమండి. సో మనకి ఫస్ట్ మెథడ్లో ఫార్ములాస్ ఇలా కాకుండా డైరెక్ట్ షార్ట్కట్ మెథడ్ చెప్పాను. ఇక్కడ 3 డైమెన్షనల్ షార్ట్కట్ మెథడ్స్ ఏముండవు, ఫార్ములాస్ మాత్రం డైరెక్ట్గా గుర్తుంచుకోవాలండి. వీటిపైన కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబైడ్, వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబైడ్ 16 meters లాంగ్, 14 meters broad అండ్ 7 meters height. సో వాల్యూమ్ అనగానే ఫార్ములా మనకి ఏముంటుంది, LBH. సో లెంత్ 16, 14 meters broad అండ్ 7 meters narrow. సో 16 into 14, 224. రూట్ ఎందుకు డైరెక్ట్ L/B into H కదా, సారీ చిన్న మిస్టేక్ జరిగిందండి. మనకి ఫార్ములా తప్పు రాసుకున్నాం. మీ ఫార్ములాని తీసుకోవడమే ఉంటుందండి, అంత ఫార్ములాస్ మనం తప్పు తీసుకుంటే ఆన్సర్ తప్పు వస్తుంది. సో అందుకే ఫార్ములాస్ పర్ఫెక్ట్ ఉండాలి. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈక్వల్ టు LBH ఓన్లీ, LBH విచ్ మీన్స్ 16 into 14 into 7. 16 into 14 224 into 7 కనుక మనం చేసినట్టయితే 15,680. సో ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ ఉపయోగపడుతుంది. సో ఒక్కసారి ఫార్ములా గుర్తుకుంటే తర్వాత ఎంత స్పీడప్గా మ్యాథ్స్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో ఈ మ్యాథ్ చేయడానికి నంబర్ సిస్టమ్ పైన మనం వీడియో రిలీజ్ చేస్తాం కాబట్టి ఆ నంబర్ సిస్టమ్ మీరు చూస్తుంటే మీకు సింప్లికేషన్ ఎంత ఫాస్ట్గా చేయాలనో అక్కడ మీరు నేర్చుకోగలుగుతారు. సో ఒకవేళ చూడకపోతే ఆ వీడియో చూడండి, మా ఛానల్లో మీకు అవైలబిలిటీలో ఉంది. ఈజీ మెథడ్లో నంబర్ సిస్టమ్ క్యాలిక్యులేట్ చేయడం. సో నెక్స్ట్ వచ్చేసి surface area of a cube. Surface area of a cube equal to 2 into LB plus
BH ప్లస్ HL అనే ఫార్ములా యూజ్ చేస్తాం. సో 2 ఇంటూ LB 16 ఇంటూ 14 ప్లస్ 14 ఇంటూ 7 ప్లస్ 7 ఇంటూ 16. 2 ఇంటూ 16 ఇంటూ 14 ఇంతకుముందు చేస్తాం 224 ప్లస్ 7 4 జా 98 ప్లస్ 16 7 జా 112. సో ఇవన్నిటిని యాడ్ చేస్తే 2 ప్లస్ 8 10 10 ప్లస్ 4 14 1 క్యారీ ఫార్వర్డ్ 2 11 11 ప్లస్ 2 13 1 క్యారీ ఫార్వర్డ్ 2 ప్లస్ 2 4 2 ఇంటూ 432 868 is the surface area of this problem. సో ఈజీ మెథడ్స్ అండి, రెండు ఫార్ములాస్ ఉంటున్నాయి, అవి ఈజీ మెథడ్సే. సో అవి గుర్తుంచుకుంటే మనకి ప్రాబ్లం చేయొచ్చు. నెక్స్ట్, ఇఫ్ ద డయాగోనల్ ఆఫ్ ఎ క్యూబ్ is 6√3 meters, ఫైండ్ ది వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా. సో డయాగోనల్ ఇచ్చాడండి. సో క్యూబ్లో డయాగోనల్ మనం ఫస్ట్ చెప్పలేదు, డయాగోనల్ ఉంటుందని చెప్పాను. డయాగోనల్ ఆఫ్ క్యూబ్ ఈక్వల్ టు 3√a అనే ఫార్ములా అండి. అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు ఒక డయాగోనల్ ఈక్వల్ టు √3 ఇంటూ ఏ సైడ్. సో మనకు అడిగింది వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా. సో వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా. సో వాల్యూమ్ ఈక్వల్ టు ఏ క్యూబ్, సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు 6a². ఈ రెండు ఫార్ములాస్ ద్వారా మనం ప్రాబ్లమ్ కంప్లీట్ చేయొచ్చు. సో మనకి ఏ కావాలి, డైరెక్ట్గా ఇవ్వలేదు. సో దానికోసం డి మెన్షన్ చేశాడు. డి ఈక్వల్ టు 6√3 అని ఇచ్చాడు. బట్ డి ఈక్వల్ టు √3 ఇంటూ ఏ అనే ఫార్ములా. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు 6 అని వచ్చేస్తుంది. సో మనకి ఏ ఈక్వల్ టు 6 వచ్చిన తర్వాత 6³ 216 6 ఇంటూ a², 6 ఇంటూ 6² 6 ఇంటూ 36 విచ్ మీన్స్ మళ్ళీ 216. సో ఇట్లా ఏ క్వశ్చన్ సరే మనం సాల్వ్ చేయొచ్చు. జస్ట్ మనకు ఫార్ములాస్ మీద గ్రిప్ ఉంటే సరిపోతుంది. ఈ ఫార్ములాస్ కూడా ఎక్కడో అవసరం లేదు. ఈ మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన 6 టాపిక్స్ పైన ఫార్ములాస్ సార్. ఈ వీటితోటి ఏ క్వశ్చన్ అంటే మ్యాక్సిమం ఏ క్వశ్చన్స్ అడుగుతారండి. ఎందుకంటే మనం రాసే లెవెల్ని బట్టి ఎగ్జామ్ డిఫరెంట్ కావచ్చు. స్టేట్ లెవెల్ కానీ సెంట్రల్ లెవెల్ కానీ అప్ టు PO లెవెల్ వరకు కూడా ఇటువంటి క్వశ్చన్సే ఉంటాయి. సో POలో కూడా ఇటువంటి ఎగ్జామ్సే. అంటే బ్యాంకింగ్ సైడ్ వెళ్తే PO, ఈ గ్రూప్ 2 ఎగ్జామ్కి వెళ్తే కొన్ని క్వశ్చన్స్ మెన్షన్ చేస్తున్నాడు, వాటికి కూడా ఇంతకంటే ఎక్కువ రేంజ్ అడగడండి. సో ఇన్ కేస్ నెక్స్ట్ క్వశ్చన్, if the each edge of the cube is increased by 50%, find the percentage increased in its surface area. సో క్యూబ్ అంటే క్యూబ్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? సో క్యూబ్లో ఏం ఇస్తున్నాడు? పర్సంటేజ్ ఇంక్రీజ్డ్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా. సర్ఫేస్ ఏరియా అడిగాడు. సర్ఫేస్ ఏరియాకు క్యూబ్ ఫార్ములా అంటే 6 ఇంటూ a². 6 ఇంటూ a² అనే ఫార్ములా. సో మనకి ఎడ్జ్ అంటే ఏ అండి. ఏ అనేది 50% ఇంక్రీజ్ అయింది. అండ్ ఈచ్ ఎడ్జ్ అంటే ప్రతి సైడ్ కూడా 50% ఇంక్రీజ్ అయితే సో సర్ఫేస్ ఏరియాలో చేంజ్ అయ్యండి. సర్ఫేస్ ఏరియా ఫార్ములా a² అంటే 50 అండ్ 50. సో 2 ఇంక్రిమెంట్స్ ఉన్నప్పుడు పర్సంటేజ్ టాపిక్స్లో మనం డిస్కస్ చేసిన బేసిక్ ఫార్ములా x+y ఇంటూ xy/100. ఈ ఫార్ములా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది, అన్నింటిలో ఉపయోగపడుతుంది అండి. ఇప్పుడు ఇక్కడ కూడా ఉపయోగపడుతుంది. సో 50% ఇంక్రీజ్ కాబట్టి ప్లస్ తీసుకుంటాం. సెకండ్ వన్ కూడా ప్లస్సే కాబట్టి ఇంక్రీజ్ కాబట్టి మళ్ళీ ప్లస్. అండ్ ఈ ప్లస్ ఈక్వల్ టు ఇంటూ ప్లస్ ఇంటూ ప్లస్ వస్తుంది. సో మైనస్ రాదు ఇక్కడ. 50 ఇంటూ 50/100. 50 + 50 100 ప్లస్ 50 ఇంటూ 50 2500/100. 0 0 get cancel. 100 plus 25 which is equal to 125% increase it's in surface area. సో ఒక క్యూబ్లో వన్ సైడ్ని 50% ఇంక్రీజ్ చేస్తే దాని సర్ఫేస్ ఏరియాలో మనకి 125% ఇంక్రిమెంట్ ఉంటుంది. సో అది మనకి ఆ ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఇఫ్ 2 cubes have their values in 1:27, find the ratios of surface areas. సో క్యూబ్ గురించి మెన్షన్ చేశాడు. క్యూబ్ వాల్యూమ్స్ ఇచ్చాడు. వాల్యూమ్స్ అంటే యాక్చువల్గా మనం వాల్యూమ్స్ అంటే ఏ క్యూబ్ అని తీసుకుంటాం. సో ఏ క్యూబ్లో ఇంక్రిమెంట్ అంటే 2 cubes, ఫస్ట్ A1 నెక్స్ట్ A2, ఈ రెండింటి గురించి ఇచ్చాడు. సో 1:27. సో ఫస్ట్ టు 1:27 అయితే సర్ఫేస్ ఏరియాలో మనకి ఏముంటుంది? A² ఉంటుంది అండ్ A² ఉంటుంది. అంటే 6 గెట్ క్యాన్సల్ అయితే మళ్ళీ రిమైనింగ్ మనకి A² వస్తుంది. సో A1² A2² అని చెప్పి డిసైడ్ చేసుకోవచ్చు. సో A1² A1³ A2³ మనకి ఇచ్చాడు 1:27. సో మనకు అడిగింది ఏంటంటే 6 ఇంటూ A1² 6 ఇంటూ A2². సో 6 గెట్ క్యాన్సల్. A2² A1² A2² ఈక్వల్ టు వాట్ అని చెప్పేసి అడుగుతున్నాం. సో క్లియర్లీ A1:A2 ఈక్వల్ టు 1:3. సో అదేవిధంగా మనం ఇక్కడ అప్లై చేసుకుంటే A1² A2² అంటే A1² 1² 3² 1:9. సో 1:9 అని చెప్పేసి డిసైడ్ చేస్తాం. సో ఇక్కడ కూడా మళ్ళీ మనకి రేషియో ప్రపోర్షన్ టాపిక్ పైన క్వశ్చన్ అండి. సో ఇక్కడ ఏ టాపిక్ అయినా ఇంక్లూడ్ ఉంటుంది, క్లబ్ చేసి ఇస్తాడు మనకి. సో
So next question, if the capacity of a cylindrical tank is 1848, its diameter of its base is 14 centimeters. సో ఇటువంటి క్వశ్చన్ ఇవ్వగలరు సిలిండరికల్. సో ఒక సిలిండర్ డ్రా చేయండి. ఒక సిలిండర్ డ్రా చేసిన తర్వాత ఇది జనరల్ డయాగ్రామ్. సో బేస్ ఇచ్చాడు, బేస్ డయామీటర్ 14 అని ఇచ్చాడు. సో రేడియస్ ఎంత అవుతుంది? 7 మీటర్స్ అవుతుంది. సో రేడియస్ ఆఫ్ సిలిండర్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ వచ్చింది. అండ్ ఏమడుగుతున్నాడు? కెపాసిటీ అంటే వాల్యూమ్కి సంబంధించిందండి. సో వాల్యూమ్ ఇచ్చాడు మనకి. కెపాసిటీ ఎప్పుడైనా సరే వాల్యూమ్కి సంబంధించింది. వాల్యూమ్ ఎంత? πr²h ఫార్ములా. సో విచ్ ఇస్ ఈక్వల్ టు 1848 అని మెన్షన్ చేశాడు. అండ్ ఫైండ్ ఇట్స్ డెప్త్ మీన్స్ హైట్ అండి. సో హైట్ ఈక్వల్ టు వాట్ అని చెప్పి అడుగుతున్నాడు. సో ఇది ఇచ్చిన డేటా. ఈ డేటా ప్రకారం మనకి ఆర్ కూడా మెన్షన్ చేశాడు కదా, 14/2 7. సో సింపుల్గా పై అంటే 22/7 ఇంటూ r². ఆర్ అంటే 7 కాబట్టి 7 ఇంటూ 7 ఇంటూ హెచ్ ఫైండ్ అవుట్ చేయాలి. 1848. 17 గెట్ క్యాన్సల్. 22 అంటే 11 2 తీసుకుందాం. 11 1 11. 7 మిగులుతుంది 74. 11 6 66. 8 మిగులుతుంది. 88 అంటే 11 8 అండ్ అగైన్ 2 8 2 4 అండ్ అగైన్ 12 1 2 సో హెచ్ ఈక్వల్ టు 12 మీటర్స్ అండి. మీటర్స్ మెన్షన్ చేయండి. హెచ్ ఈక్వల్ టు 12 మీటర్స్ అని మెన్షన్ చేసేయండి, సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, if the radius of of the bases of the cylinder and a cone are in the ratio 3:4, so and their heights are in the ratio 2:3, find the ratio of their volumes. So volumes of cone and cylinder. So volumes find out చేయాలి. దట్ రేషియో ఒకటి కోన్కి ఒకటి సిలిండర్కి. సిలిండర్ అండ్ కోన్. సిలిండర్ వాల్యూమ్ అండి. సిలిండర్ వాల్యూమ్ ఏమని చెప్పేసాను మనం? πr²h. అండ్ కోన్ వాల్యూమ్ ఏం మెన్షన్ చేసాం? 1/3 πr²h. సో ఇవి వాల్యూమ్స్. సో ఈ వాల్యూమ్స్ బేస్ చేసుకుంటే సో వాల్యూమ్ మనకు డైరెక్ట్గా R&H ఇవ్వలేదండి. సో దానికంటే ముందు రేషియోస్ ఇచ్చాడు. రేషియోస్ ఏమేమి ఇచ్చాడు? ఇఫ్ ద రేషియోస్ రేడియస్ ఇచ్చాడు. రేడియస్ అంటే రేడియస్. సో ఫస్ట్ దాని రేషియో 3:4. సో రేడియస్ ఆర్ అనేది R1:R2 అనేది మనకి 3:4లో ఉందంట. 3:4 విచ్ మీన్స్ R1 ఈక్వల్ టు 3R అని చెప్పి తీసుకోండి. R2 ఈక్వల్ టు 4R అయిపోతుంది. R2 ఈక్వల్ టు 4R అవుతుంది. అండ్ హైట్స్ ఇచ్చాడు. హైట్స్ ఇన్ ద రేషియో 2:3. హైట్ 1 అండ్ h2. సో 2:3. 2h 3h తీసేసుకోండి. సో మనకి రేషియో నుంచి బయటకు తీసుకుంటే నెంబర్ తీసుకుంటే కూడా మెన్షన్ చేస్తున్నాం. సో రేషియో కాబట్టి మళ్ళీ ఇది తీసుకుంటాం, విచ్ మీన్స్ పై అలాగే ఉంటుంది. r² అంటే ఫస్ట్ వన్ 3r² 3r² ఇంటూ హెచ్ అంటే ఫస్ట్ వన్ 2h బై 1/3 4r² ఇంటూ 3h. సో దీని నుంచి పై గెట్ క్యాన్సల్. 3 పైకి వెళ్తుంది. సో 3 పైకి వెళ్తే 3 పైన ఉంటుంది. 3² 9 ఇంటూ r² ఇంటూ 2h. సో హెచ్ గెట్ క్యాన్సల్ అనుకోండి ఇంటూ 2 బై 3 పైకి వెళ్ళిపోయింది. 4² 16 ఇంటూ r² ఇంటూ 3. r² గెట్ క్యాన్సల్. 3 గెట్ క్యాన్సల్. రిమైనింగ్ 2 1 2 8 9/8 మిగిలిందండి మనకి. సో 9/8 అంటే విచ్ మీన్స్ 9:8 అని చెప్పేసి ఆన్సర్ని డిఫైన్ చేస్తాం. ద వాల్యూమ్స్ ఇన్ ద రేషియో 9:8. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే ఈ విధంగా ఉంటాయి మనకి. ఏ క్వశ్చన్ తీసుకున్నా కానీ ఇట్లా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోవచ్చు. సో మనకి ఇది రావాలి అంటే రాదు అని చెప్పి భయపడద్దు. ఒకటి మనకు కావాల్సిన ఫార్ములాస్ కొన్ని ఉంటాయండి. సో ఫస్ట్ 3 డైమెన్షన్కి వచ్చేసరికి క్యూబైడ్, సిలిండర్ అండ్ కోన్, స్పియర్, ఈ కాన్సెప్ట్స్ సరిపోతాయి. సో ఇవి 3 డైమెన్షనల్. 2 డైమెన్షన్లో స్క్వేరు, రెక్టాంగులర్ అండ్ సర్కిల్, తర్వాత ట్రయాంగిల్. వీటిపైన బేసిక్ కాన్సెప్ట్స్ ఉన్న వాళ్ళు ట్రిగోనోమెట్రీ మెన్సురేషన్ నుంచి ఏ టాపిక్ నుంచి క్వశ్చన్ వచ్చినా కానీ చేయగలుగుతారు. సో ఆల్ ది బెస్ట్.